హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. అయితే ఎన్నికల్లో ఏవైతే హామీలైతే ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుందనమాట. అలాగే తల్లికి వందనం, ఉచిత బస్సు పథకం, అలాగే మనకి గ్యాస్ సిలిండర్ పంపిణీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కూడా చేసింది కదండీ! ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. అయితే దీనికి సంబంధించి ప్రతి మహిళలు అర్హులా? లేదంటే కొంతమందికే ఇస్తారా? అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇలా ప్రతీదీ కూడా మీకైతే తెలియజేస్తానండి. ఎలా అప్లై చేసుకోవాలో ప్రతీదీ కూడాని. దానికి సంబంధించి వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి పెంచి విడుదల చేయబోతుందని చెప్పేసి. అయితే సూపర్ సిక్స్‌లో హామీ అయితే ఇచ్చింది కదా! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అందులో 4 పథకాలనేవి మహిళల కోసమే ఉన్నాయన్నమాట. అంటే మనకి తల్లికి వందనం పథకం గానీ, అలాగే ఉచిత బస్సు పథకం గానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ గానీ, అలాగే తర్వాత ఆడబిడ్డ నిధి పథకం. పై 3 పథకాలు కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండీ! అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. దానికి సంబంధించి కూడా చెప్తాను. అయితే తల్లికి వందనం పథకం సంబంధించి కొంతమంది కామెంట్ చేయడం అనేది జరుగుతుందనమాట. మేము అర్హత ఉన్నా గానీ మాకింకా జమ కాలేదు ఏంటని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతుంది. కాకపోతే మనకి మొదటి విడత విడుదల చేసినప్పుడు కొన్ని బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్‌గా లేకపోవడం వల్ల, కేవైసీ చేయించుకోకపోవడం వల్ల అర్హత ఉన్నా గానీ డబ్బులనేవి జమ కాలేదు కాబట్టి వారికి మళ్ళీ మరొక అవకాశం కల్పించి జమ చేయబోతుందనమాట. సో, మీకు కూడా జమ అవుతుందండి. కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ఉచిత బస్సు పథకం సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది కదా! అయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ప్రతి నెల కూడా 18 సంవత్సరాలు పైబడి ఉన్న వారికి మహిళలకు రూ. 1,500 చొప్పున అందించబోతుందండి. 59 సంవత్సరాలలోపు ఉన్న వారికి. సో, అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. ఇక్కడ మీకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలనమాట. అలాగే ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలండి. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే బ్యాంక్ పాస్ పుస్తకం సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి అయితే ఉండాలనమాట. ఇవన్నీ అప్డేట్స్ కూడా అంటే ఇన్ని డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం మీకైతే ఎలిజిబుల్ అయితే అవుతదనమాట. కాకపోతే ఇది అందరికీ కాదండి. కేవలం 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే వస్తుందనమాట ఈ యొక్క పథకం అయితే. అయితే వీటికి సంబంధించి చాలామంది అడుగుతున్నారనమాట. ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పుడని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి మనకైతే పెంచి విడుదల చేయబోతుందనమాట. కాకపోతే మనకు కాస్త ఆలస్యం అయితే అవకాశం అయితే ఉందనమాట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.